నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. జార్ఖండ్ పలాము జిల్లాలో భీకర ఎదురుకాల్పులు, మావోయిస్టు దళ కమాండర్ హతం. ఈత కోసం వెళ్లి గోదావరిలో గల్లంతైన 8 మంది యువకులు, 4 మృతదేహాలు లభ్యం. ఏపీ కోనసీమలో ఘటన. బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు విదేశాలకు కేటీఆర్, లండన్ అమెరికాల్లో తెలంగాణ విజయ ప్రస్థానం వివరణ. నిజామాబాద్ తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లో నిలిచిన రక్త పరీక్షలు, యంత్రాలు మొరాయింపే కారణమంటున్న వైద్యులు. ఇంగ్లాండ్ లివర్పూల్ క్లబ్ సాకర్ టైటిల్ సంబరాల్లో ప్రమాదం, అభిమానులపైకి దూసుకొచ్చిన కారు, 47 మందికి గాయాలు. వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్ కన్నుమూశారు. గుండెపోటుతో ఏఏజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. సుదీర్ఘకాలం ఖమ్మం జిల్లా రాజకీయాల్లో మదన్ లాల్ ప్రత్యేక గుర్తింపు సాధించారు. రఘునాథపాలెం మండలం ఏర్లపూడికి చెందిన మదన్ లాల్ సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యే వరకు ఎదిగారు. 2009లో ఏర్పడిన వైరా నియోజకవర్గంలో తొలిసారి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2014లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన పార్టీలో చేరి వైరా ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికయ్యారు. 2018, 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు మురుగేందర్ లాల్ అనే కుమారుడు, కుమార్తె ఇద్దరు ఉన్నారు. కుమారుడు, కోడలు ఇరువురు తమిళనాడు క్యాడర్లో ఐఏఎస్ అధికారులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. మృదు స్వభావి, ప్రతి ఒక్కరిని కలుపుకుని ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజాభిమానాన్ని చూరగొన్న మదన్ లాల్ మరణ వార్త తెలిసిన వెంటనే ఏర్లపూడి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మదన్ లాల్ మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలు సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లండన్, అమెరికా పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా తెలంగాణకు ప్రపంచ వేదికపై గుర్తింపు తెచ్చే కీలక కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. విదేశీ పర్యటనలో భాగంగా ప్రవాస భారతీయులతో సంబంధాలను బలోపేతం చేసుకోవడం, పెట్టుబడులను ఆకర్షించడం, తెలంగాణ సాధించిన అద్భుత ప్రగతిని వివరించనున్నారు. లండన్లో బ్రిడ్జ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగే ఇండియా వీక్ 2025లో కేటీఆర్ పాల్గొంటారు. గత 9 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ అనుసరించిన అభివృద్ధి, తెలంగాణ విజయ ప్రస్థానాన్ని ప్రపంచ వేదికపై వివరిస్తారు. ఈ సమావేశానికి వివిధ దేశాల రాజకీయ నాయకులు, ప్రముఖులు హాజరవుతారు. యూకే పర్యటన అనంతరం అమెరికాకు బయలుదేరి అక్కడ తెలంగాణ ఎన్ఆర్ఐలు నిర్వహించే కీలక కార్యక్రమాల్లో పాల్గొంటారు. జూన్ 1న టెక్సాస్లోని ఫ్రిస్కోలోని కొమెరికా సెంటర్లో జరిగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు. మేడ్చల్ జిల్లా షాపూర్ నగర్లో మావోయిస్టు పేరుతో బెదిరింపు లేఖ కలకలం సృష్టించింది. మాజీ ఎమ్మెల్యే కోన శ్రీశైలం గౌడ్ సోదరుడు రవీందర్ గౌడ్ కుమారుణ్ణి చంపుతామంటూ గుర్తు తెలియని వ్యక్తి లేఖ రాశారు. రవీందర్ గౌడ్ ఇంటి ముందు వస్తువులు ధ్వంసం చేసి లేఖను ఉంచి వెళ్లాడు. కారుపై ఎరుపు రంగు తువాల్లో లేఖ పెట్టి 50 లక్షలు ఇవ్వకపోతే చంపుతానంటూ లేఖలో పేర్కొన్నారు. ఘటన ఈ నెల 21న జరిగినట్లు పోలీసుల ఫిర్యాదులో రాఘవేందర్ గౌడ్ పేర్కొన్నారు. సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు ఓ వ్యక్తి మాస్క్ ధరించి వచ్చినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భద్రాద్రి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న 3 లక్షల విలువైన మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. మహబూబాబాద్ నుంచి భద్రాద్రి జిల్లా మనుగూరు ఇల్లందు మీదుగా అక్రమంగా తరలిస్తుండగా పోలీసులకు చిక్కారు. మనుగూరుకు చెందిన బోడా బాలాజీ ఓ కారులో అక్రమంగా మద్యం సీసాలను తరలిస్తుండగా పోలీసులకు అనుమానం రావడంతో కారును తనిఖీ చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
ఎందుకురా ఇక్కడ అవసరం కాదండి. నీ ఊరు ఎక్కడ, మన ఊరు ఎక్కడ, నీ మైబాబు ఎక్కడ ఎట్ట పెట్టుకున్నావు మరి ఎన్ని అబ్బాయి ఐఏఎస్, ఐపీఎస్, డీఎస్పీ అంటూ డబ్బులు ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడుతున్న యువతిని నల్గొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం లావిడి తండాకు చెందిన సరిత అలియాస్ ప్రత్యూష గత కొన్నాళ్లుగా ఉన్నతాధికారినంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. సరితపై మలక్పేట, చైతన్యపురి, ఉప్పల్, నల్గొండ, మిర్యాలగూడ పిఎస్లో పలు చోరీ కేసులు, నార్కట్పల్లి, నల్గొండ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఇటీవల నల్గొండ దేవరకొండ రోడ్డుకు చెందిన ఓ యువకుడిని బెదిరించడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదుపై నల్గొండ 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి సరితను రిమాండ్కు తరలించారు. నైరుతి రుతుపవనాల రాకతో రాష్ట్రంలో ఖరీఫ్ సాగు సన్నద్ధతపై వ్యవసాయ శాఖ దృష్టి సారించింది. విత్తనాలు, యూరియా పంపిణీ ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. జూన్ 2 నుంచి యూనివర్సిటీ విత్తనాలు ప్రతి గ్రామంలో 3కి ఉచితంగా ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించారు. రాష్ట్రంలో ఈసారి ఖరీఫ్ సీజన్ ముందుగానే ప్రారంభం కానుంది. నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో పంటల సాగు ఏర్పాట్లపై వ్యవసాయ శాఖ దృష్టి సారించింది. తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ 20 జిల్లాల్లో 90,000 క్వింటాళ్లు, నేషనల్ సీడ్ కార్పొరేషన్ 12 జిల్లాల్లో 40,000 క్వింటాళ్లు పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ చేసేలా ప్రణాళికలు సిద్దం చేసింది. ఇందులో టీజీ సీడ్ 71,535 క్వింటాళ్ల విత్తనం పంపిణీ ప్రారంభించగా నేషనల్ సీడ్ కార్పొరేషన్ కు 1000 క్వింటాలే సరఫరా అయ్యాయి. దీంతో మిగిలిన 12 జిల్లాల్లోనూ టీజీ సీడ్స్ ద్వారానే పంపిణీ చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. వానాకాలం సీజన్ కోసం రాష్ట్రానికి 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్రం కేటాయించింది. ఏప్రిల్ కు 1.70 లక్షల మెట్రిక్ టన్నులకు గాను 1.20 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చింది. మే నెలకు 1.60 లక్షల మెట్రిక్ టన్నుల కేటాయింపుల్లో ఇప్పటి వరకు 0.52 లక్షల మెట్రిక్ టన్నులే సరఫరా జరిగింది. దీంతో కేటాయింపుల మేర యూరియా పంపించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా 4 నుంచి 5 లక్షల టన్నుల మేర యూరియా ముందస్తుగా నిల్వ చేసి సరఫరా చేయనుంది. 40 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లను జిల్లాల వారీగా వ్యవసాయ శాఖ సిద్దం చేసింది. తొలకరి వర్షాలు కురవగానే విత్తనాలు వేసుకోవద్దని, 2 వారాల పాటు వానలు కురిసిన తర్వాతే ముందుకెళ్లాలని వ్యవసాయ రంగ నిపుణులు సూచిస్తున్నారు. పంటల వైవిధ్యంపైన దృష్టి సారించాలని కోరుతున్నారు. వర్షాలకి ఇప్పుడే విత్తనాలు నాటుకుపోవడం అనేది చాలా ఉత్తమము. దయచేసి ఒక రైతుగా నేను చెప్తున్నది ఏంటంటే, ఈ వర్షాలు ఒక 10 నుంచి 15 రోజుల పాటు వర్షాలు పడిన తర్వాత జూన్ మొదటి వారంలో కనుక విత్తనాలు నాటుకున్నట్టయితే మనకి కొద్దో గొప్ప మనకి పంట నష్టపోకుండా ఉంటాము, అలాగే ఆర్థికంగా కూడా నష్టం జరగకుండా ఉంటుంది. అలా కాకుండా ఈ వర్షాల మీదే మనం ఆధారపడి ఇప్పుడేదో తొలకరి వానలు అనుకొని కనుక విత్తనం కనుక నాటుకున్నట్టయితే రానున్న వారం 10 రోజుల తర్వాత మళ్ళీ ఎండలు వచ్చే అవకాశం ఉంది. అలాగే వాతావరణ మార్పులు కూడా బాగా ఉన్నాయి కాబట్టి మొలక శాతం అనేది బాగా తగ్గుతుంది. మళ్ళీ రెండోసారి 3వసారి విత్తనాలు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి రైతాంగం ఈ విషయాన్ని గమనించాలి. తర్వాత ఈ వాతావరణ మార్పులు అనేది వ్యవసాయ రంగంలో చాలా పెను మార్పులు సంభవిస్తున్నాయి. కాబట్టి రైతులు కూడా దానికి తగ్గ ఆలోచన విధానాన్ని అనుగుణంగా, వాతావరణానికి అనుగుణంగా ఎప్పుడు ఏం చేయాలి అనేది కూడా చూసుకోవాల్సిన బాధ్యత రైతాంగం మీదే ఉందని చెప్పి నేను ఒక రైతుగా తోటి రైతులకు చెప్తున్నాను. పంటల వైవిధ్యానికి దయచేసి ఆలోచించండి. కేవలం ఒకే పంట, ఒకే రకం, ఒకే పద్ధతిలో వెళ్ళినట్టయితే వ్యవసాయానికి మంచిది కాదు. కాబట్టి తప్పనిసరిగా ఈ సంవత్సరమైనా వ్యవసాయానికి ప్రకృతి అనుకూలించాలని, అలాగే అన్నిటికంటే ఎక్కువ ప్రభుత్వం తప్పనిసరిగా సమస్యలను దృష్టిలో పెట్టుకొని దానికి పరిష్కారాలు లాభసాటికి కానీ కష్టాలను తొలగించే విధంగా ఆచరణ ప్రభుత్వం చేపడుతుందని ప్రభుత్వాన్ని కోరుతూ, ఈ సీజన్ నుంచి రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల నియంత్రణపై రైతుల్లో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నెలాఖరు వరకు 2 లక్షల మట్టి నమూనాలు సేకరించింది. ఈ ఫలితాల్ని 2 నెలలలోపు రైతులకు అందేలా చర్యలు చేపట్టింది.
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సంఖ్యను పెంచాలని ఉపాధ్యాయులపై సర్కారు ఒత్తిడి తెస్తున్న వేళ హైదరాబాద్లో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు బడిబాట పట్టాలంటే తమ బడికి బాటే లేదని 10 నెలలుగా సికింద్రాబాద్ జోనల్ కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు. ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు కొత్తగా పిల్లలను బడిలో చేర్చేందుకు కృషి చేస్తూనే తమ పాఠశాల దారి కోసం ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఈటీవీ ఆ ప్రభుత్వ ఉపాధ్యాయుని కలిసి సమస్యను అడిగి తెలుసుకుంది. ఎక్కడ ఆ బడి, ఎందుకు ఆ బడికి దారి లేదు అనే వివరాలను మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో ఆక్రమణలకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సో ప్రభుత్వ స్థలాలు కావచ్చు, పార్కులు కావచ్చు, ప్రజా అవసరాల కోసం వినియోగించినటువంటి రహదారులను ఎవరైనా ఆక్రమిస్తే నిర్దాక్షిణ్యంగా హైడ్రా పర్యవేక్షణలో వాటిని కూల్చివేస్తూ తొలగిస్తూ ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలాలను స్వాధీనం చేసుకుంటుంది. ప్రజా అవసరాల కోసం అడ్డంగా ఉన్నటువంటి నిర్మాణాలను తొలగిస్తూ వారికి ఊరట కల్పిస్తుంది. ఈ క్రమంలోనే మనం చూడొచ్చు జిహెచ్ఎంసీ సికింద్రాబాద్ జోనల్ ఆఫీస్ దగ్గర ఒక ఉపాధ్యాయుడు తన నిరసన వ్యక్తం చేస్తున్నాడు. చిలకలగూడ ప్రాథమిక పాఠశాలకు సంబంధించి పాఠశాలకు వెళ్ళడానికి దారి లేదు. ప్రభుత్వం విద్యను ప్రతిష్టతకు బాటలు వేస్తున్నప్పటికీ మా బడికి బాట వేయించండి సార్ అని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలా ఈ ఉపాధ్యాయుడు చాలాసార్లుగా జిహెచ్ఎంసీ కావచ్చు, టౌన్ ప్లానింగ్ అధికారులందరికీ కూడా కంప్లైంట్ చేసినప్పటికీ వారు ఎక్కడ పట్టించుకోలేదు. బడి బాట సరే, మరి మా బడికి బాట ఏదని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. మరి ఈయన అడిగి తెలుసుకున్నాం ఎన్ని రోజుల నుంచి ఈ బడికి బాట లేదని. సార్ మీరు చెప్పండి, ఎందుకు మీ నిరసన వ్యక్తం చేస్తున్నారు? ప్రధానంగా ఈ బడికి దారికి ఎన్ని రోజుల నుంచి లేదు? గత 20 సంవత్సరాల నుంచి లేదన్న బడికి బాట. నేను మొన్ననే జూన్లో ట్రాన్స్ఫర్ అయిపోయాను. అక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోయిందనక స్కూల్ డెవలప్ చేద్దామనే ఉద్దేశంలో సరైన దారి ఉంటే పిల్లలు వస్తారని ఆ అంశంతో నేను ముందుకు అడిగేసిన. కలెక్టరేట్లో 3 సార్లు కంప్లైంట్ చేసినాము, ప్రజావాణిలో, జోనల్ కమిషన్లో 2 టైమ్స్ చేసినాము. దాంట్లో ప్రాసెస్ చేసి ఒక 2007లో ఒక కోర్టు కేసు ఉంది. ఆ కోర్టు కేసు అపార్ట్మెంట్ వాళ్ళకు, కాలనీ వాళ్ళకి అయింది. ఆ కోర్టు కేసు ఉంది కాబట్టి మేము ఏం చేయలేము అని చెప్పి వీళ్ళు తెలియజేశారు. తెలియజేసిన తర్వాత కోర్టు కేసు మాకు పిటిషన్ కాపీ, కోర్టు తీర్పు ఇవ్వమని అడిగినామన్నా. ఈమన్నా కానీ ఇవ్వలేదు. ఆర్టీఐలో పెట్టినా ఇవ్వలేదు. మళ్ళీ నేను కోర్టుకు ఇంప్లీడ్ అయ్యి కోర్టులో కేసు వేసి ఆ కోర్టు పిటిషను మన కోర్టు తీర్పు తీసి చదువుకున్నాం. లాయర్ దగ్గర సంప్రదించిన తర్వాత ఈ కేసు మీకు వర్తించని కేసులు ఎట్లా పెడతారు? 11-1-526 నుంచి 529 వరకు కోర్టు కేసు ఉంటుంది. అందులో కూడా మీరు పార్టీ కాదు, స్కూల్ పార్టీ కాదు, జిహెచ్ఎంసీ పార్టీ కాదు, మీకు వర్తించదని చెప్పారు. అట్లా అడిగి మేము జోనల్ కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి పలుమార్లు ఆఫీసులో వెంబడి తిరిగినాం. చెప్పులు అరిగేలా తిరిగిన ఆఫీసు లేదు. లాస్ట్కు ప్రజావాణి మన మహాత్మా జ్యోతిరావు రేవంత్ రెడ్డి గారికి దృష్టికి తీసుకుపోదామని, గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోదామని ఇవ్వడం జరిగింది. అక్కడ గౌరవ చిన్నారెడ్డి సార్ గారు బాగా స్పందించి అయ్యో దారి లేకపోతే ఎలా అని చెప్పి కర్నల్ సార్ గారికి ఫోన్ చేయడం జరిగింది. శ్రీ కర్నల్ సార్ కూడా స్పందించి ఇమీడియట్ సార్కు జోనల్ కమిషనర్ గారు చేరారు. జోనల్ కమిషనర్ గారు తెల్లారే వచ్చారు స్కూల్కు. 6 గంటలకు, ఉదయం 6 గంటలకు వచ్చారు. 6 గంటలకు వచ్చి నన్ను కూడా పిలిపించారు. పిలిపించిన తర్వాత సార్ అంతా తిరిగి మా స్కూల్ అంతా పరిశీలించి మరి ఆ కాలనీ సైడ్ ఉన్న మన కంపౌండ్ వాళ్ళు, తూర్పు సైడ్ కంపౌండ్ వాళ్ళ తర్వాత ఉన్న కాలనీ రోడ్ ఓవర్ అని ఏసీబీ గారిని ప్రశ్నించడం జరిగింది. ఏసీబీ గారు కొద్దిగా వెనుక ముందు అయ్యి మనదే సార్ అన్నాడు. మనదైనప్పుడు గేటు పెట్టడానికి ఏముంది, గేటు పెట్టి అని చెప్పాడు సార్. అక్కడే చెప్పిన తర్వాత మళ్ళీ నేను సార్ను తెల్లారి అడగడం జరిగింది. నేను ఫైల్ పంపించిన డీసీని, ఏసీబీని కలవమని చెప్పిండు. ఏసీబీ గారిని కలిశాను. ఏసీబీ గారిని కలిసి ఇయాలనే మీ ఫైల్ వచ్చింది, టేబుల్ మీద ఉంది, చూపెట్టాడు. నేను పరిశీలిస్తున్నా అంటే నేను కూడా చెప్పిన పాయింట్ చదవండి సార్, అన్ని పాయింట్లు చదవండి. గ్రేటెడ్ కమ్యూనిటీ కాదు, దానికి చుట్టుముట్టు గోడలు ఉండవు. లేఅవుట్ ప్లాటింగ్కు చట్ట ప్రకారం, ఈ జిహెచ్ఎంసీ నిబంధనల ప్రకారం ఎక్కడా గోడలు ఉండవు. అది ఇల్లీగలే. మాకు వర్తించని కోర్టు కేసు సార్ ఇది. మీరు అది కూడా బాగా చదవండి, షెడ్యూల్ ప్రాపర్టీ చదవండి, కోర్టు తీర్పు బాగా క్షుణ్ణంగా చదవండి అని చెప్పిన. ఉన్నతాధికారులు వచ్చి పరిశీలించినప్పటికీ కూడా మీ సమస్య పరిష్కారం కావట్లేదు సార్. జెడ్సీ మొత్తం జోనల్కు ఉన్నతాధికారి జిహెచ్ఎంసీ పరిధిగా సార్ వచ్చినాక కూడా సార్ను తప్పుదోర పట్టిస్తున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్లక్ష్యం, పక్షపాత వైఖరి సార్. జెడ్సీ గారిని తప్పుదారి పట్టిస్తున్నాడు, డీసీ గారిని తప్పుదారి పట్టిస్తుండు. మళ్ళీ అయిన తర్వాత నేను కలిసిన తర్వాత ఏసీబీ గారు ఏమన్నారంటే, నేను వాళ్ళని పిలిపించిన కాలనీ నుంచి 2 వచ్చిర్రు. వాళ్ళు కూడా ఏమంటారంటే 3 ఫీట్ల గేటు పెడతాము, ఆ మిడ్ డే మీల్స్ వెహికల్ ఈడికే వస్తుంది, మా దగ్గరే తాళపు చేయి ఉంటుంది, వెహికల్ వచ్చినప్పుడు ఆడ ఆపుతారు, వాళ్ళు తీసుకుపోయి లోపల ఇచ్చొస్తారు, దానికైతే మేము ఒప్పుకుంటామని చెప్పారు. టౌన్ ప్లానింగ్ అధికారులు మీ ఫిర్యాదును విస్మరిస్తున్నారు, ఎందుకు పరిష్కరించట్లేదు? వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు కోర్టు తీర్పు చెప్తారు సార్. నేను వర్తించని కోర్టు తీర్పు అంటున్నది. మనం వల్ల పార్టీ కాదు, మేం కాదు, జిహెచ్ఎంసీ కాదు. అది ఆ ఫలానా ఇంటి నుంచి ఫలానా ఇంటి నెంబర్ చెప్పాను, మీకు ఇంటి నెంబర్ వరకే వర్తిస్తుంది. కాకపోతే పక్షపాత వరకే. అక్కడ ఉన్నది బిగ్ షాట్స్ సార్, కాలనీలో ఉన్నది బిగ్ షాట్స్. ధనం కానీ, రాజకీయం కానీ, అధికార, సామాజిక అన్ని పరపతులు ఉన్నాయి వాళ్ళకు. వాళ్ళు ఎప్పటి నుంచో
అది చేస్తున్నారు. అది కూడా గోడ కూడా అక్రమంగా స్కూల్ బిల్డింగ్ కట్టే కాలనీ వాళ్ళు చెప్పారు, స్లమ్ వాళ్ళు చెప్పారు. కట్టేటప్పుడు అక్కడ రిటైర్డ్ ఐఏఎస్ ఉండి ఆయన ఇన్ఫ్లుయెన్స్తోనే గోడ కట్టిరు. వీళ్ళంతా ఆపుతుంటే కూడా ఇప్పుడు నేను అయిన తర్వాత స్కూల్ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంలో నేను చేస్తుంటే వాళ్ళు అడ్డంకులు కల్పిస్తారు. ఇప్పుడు మీ బడికి బాట లేకపోవడంతో ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పిల్లలు? ఎంతమంది స్కూల్లో చదువుతున్నారు? సార్ మా బడిలో అంగన్వాడీ ఉంది, మా బడి ఉంది. కనీసం 100 ఉన్నారు. 100 మంది పిల్లలకు పేరెంట్స్కి ఇబ్బందులు అవుతున్నాయి. గర్భవతులు రావాలి అంగన్వాడికి, చిన్నపిల్లలు రావాలా, వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు సార్. నేను ఆ స్కూల్ను డెవలప్ చేద్దామని ఇప్పుడు బడిబాట నేను సమ్మలనే చేసాను సార్. మేల మొత్తం తిరిగిన ఏరియా మొత్తం. అంటే నేను స్కూల్ డెవలప్ చేద్దాము, పేద పిల్లలకు ఉపయోగపడదాము జడ్జింగ్ చేస్తున్నాను. ఆ కాలనీ వాళ్ళు అంటారట అట్లా అన్నారు. అన్న తర్వాత అట్లెట్లుంటుంది సార్, పిల్లలు కూడా రావాలి కదా అంటే వాళ్ళు స్లమ్ పీపుల్, పేద హరిజన గిరిజన పీపుల్ వాళ్ళు ఎట్లా వస్తారు, వాళ్ళు వస్తే మాకు డిస్టర్బెన్స్ అవుతుంది కాలనీకి అనే టైప్లో వాళ్ళు మాట్లాడతారు. మళ్ళీ అందరినీ రమ్మన్నా వాళ్ళు వచ్చినాక మాట్లాడతారని చెప్పాడు. నేను 4-5 సార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు సార్. బడికి బాట లేకపోవడం వల్ల ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సార్? బడికి బాట లేకపోవడం వల్ల మిడ్ డే మీల్స్ వెహికల్ రావట్లేదు. అది బడికి బాట ఉన్నట్టు కూడా ఆకర్షణీయంగా ఉండాలి. బడి అన్నప్పుడు పిల్లలు చూడగానే రావాలన్నట్టు ఉండాలి. మొత్తం డ్రైనేజ్ వాటర్ లీక్ అవుతుంది సార్. వర్షం పడితే బురద ఉంటుంది. దానివల్ల పిల్లలు అనారోగ్యం అవుతారు. ఏ పేరెంట్ కూడా అటువంటి బాటలు పంపడానికి ఆస్కారం లేదు. ఎంత గతి లేక పంపిస్తున్నారు అనుకోవాలా. బడిబాట చేశారు, పిల్లల్ని స్కూల్కి రమ్మని ఆహ్వానించారు కదా, పేరెంట్స్ నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంది? పేరెంట్స్ కూడా అదే అడుగుతుంటారు, దానికి బడికి బాట లేదు, మీరు బడిబాట చేస్తున్నారని అడుగుతారు, ప్రశ్నిస్తున్నారు. నేను దాని కొరకు ఇప్పుడు మా స్కూల్ తెరిచే వరకు ఈ గేట్ కావాలనే ఉద్దేశంతో చేస్తున్నాం సార్. మేము ప్రభుత్వం మీద మీకు ఎటువంటి వ్యతిరేకత లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో అమ్మాదర్శ పాఠశాలలు కానీ, డిఎస్సి 24 కానీ 60 రోజుల రిజల్ట్ ఇచ్చిండు సార్. ఏ ముఖ్యమంత్రి గారు చేయలేదు. బడిలకు ఉచిత కరెంటు దశాబ్దాల డిమాండ్ నెరవేర్చిండు ముఖ్యమంత్రి గారు. ప్రభుత్వ విద్య పటిష్టతకు బాగా బాటలు వేస్తున్నాడు. మా చిన్న సమస్య బడి బాటకు మాకు బడికి దారి చేయించమని గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ ఈటీవీ ద్వారా కోరుతున్నాం సార్. ఇది విన్నారు కదా ఉపాధ్యాయుడు చెప్పినటువంటి మాట. సో దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఇప్పటివరకు పాఠశాలల అభివృద్ధి కోసం కావచ్చు, పాఠశాలలో నాణ్యమైనటువంటి విద్యను అందించేందుకు కృషి చేస్తున్నటువంటి ప్రభుత్వం కనీసం తమ పాఠశాలకు దారిని చూపించలేకపోతుంది. అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అందువల్ల పిల్లలు ఈ ఏడాది స్కూల్కు వచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి ఉపాధ్యాయులు వాపోతున్నారు. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో చూడాలి. ఓటు స్టూడియో. ప్రభుత్వ ఉపాధ్యాయుడు మల్లికార్జున రెడ్డి చెప్పిన సమస్యను పరిశీలించేందుకు ఈటీవీ చిలకలగూడ దూద్ బావిలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించింది. బడికెళ్లేందుకు జగజీవన్ రావు కాలనీ నుంచి ఓ ఇరుకైన రహదారి, ఆ పక్కనే గల్లీ నుంచి మరో దారి ఉంది. ఇరుకైన సందు, దుర్గంధాన్ని వెదజల్లే మార్గం నుంచే నిత్యం పిల్లలు పాఠశాలకు వెళ్తారని స్థానికులు తెలిపారు. మరోవైపు దారి ఉన్న అవతలి వ్యక్తులు అడ్డంగా గోడ కట్టడంతో పిల్లలు బడికొచ్చేందుకు సరైన మార్గం లేదు. క్షేత్రస్థాయి నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సికింద్రాబాద్ జోనల్ కార్యాలయం ముందు పిల్లల భవిష్యత్తు కోసం గత 10 నెలల నుంచి చెప్పులరిగేలా తిరుగుతున్నాడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు మల్లికార్జున రెడ్డి. సో ప్రస్తుతం మనం ఉన్నటువంటి చిలకలగూరులో ఉన్నటువంటి దూద్ బావి ప్రదేశంలో ఉంది ఆ ప్రాథమిక పాఠశాల. దానికి చుట్టుపక్కల కూడా రహదారి లేకపోవడంతో స్కూల్కి వచ్చేటువంటి పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలం వచ్చిందంటే పిల్లలు వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో స్కూల్కు ఒక దారి చూపించేందుకు ఆ ఉపాధ్యాయుడు పోరాడుతున్నాడు. ప్రస్తుతం మనం ఒకసారి ఆ పాఠశాలను చూద్దాం. సో ఎలా ఉంది ప్రస్తుతం? ఇప్పుడు మనం వెళ్ళే దారి చూస్తేనే ఒక ఇరుగ్గా ఉంది, చుట్టూ చిన్న చిన్న ఇల్లు ఉన్నాయి. ఆ ఇంటి నుంచి వెళితే కానీ ఈ పిల్లలంతా కూడా దారి దొరుకుతుంది. అదేవిధంగా చుట్టూ ఇక్కడ ఒకవేళ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలకు మధ్యాహ్న భోజనం అందించాలంటే కిలోమీటర్ దూరంలో వాహనం ఆగితే అక్కడి నుంచి భోజనం పిల్లలకు అందుతుందని చెప్పేసి చెబుతున్నారు. మరి దీనికి సంబంధించి ప్రభుత్వ పాఠశాల, ప్రాథమిక పాఠశాల ఏ విధంగా ఉంది, దీనికి నిజంగానే దారి సౌకర్యం ఉందా లేదా అనేది ఒకసారి చూద్దాం. సో ఇది ప్రస్తుతం ప్రధాన ఉపాధ్యాయుడు మల్లికార్జున రెడ్డి పోరాడుతున్నటువంటి ప్రాథమిక పాఠశాల. ఈ పాఠశాల కోసం దారి కోసమే ఆయన గత 10 నెలలుగా తిరుగుతున్నాడు. అంతేకాకుండా పిల్లల్ని ఈ సంవత్సరం ప్రస్తుతం ఈ ప్రాథమిక పాఠశాలలో 100కు పైగా పిల్లలు చదువుతున్నారు. అయితే ఈ పాఠశాలకు ఈ విద్యా సంవత్సరంలో ఇంకా విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఇక్కడ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎంతో కృషి చేస్తున్నారు. వాళ్ళకు ఒక బంగారు భవిష్యత్తు ఇచ్చేందుకు ఈ ప్రాథమిక పాఠశాలను ఒక ఆదర్శంగా తీర్చిదిద్దేటువంటి క్రమంలో రహదారి లేకపోవడం చాలా మందికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. వర్షాకాలంలో అయితే పిల్లలు రావడం లేదని చెప్పేసి చెప్తున్నారు. మరి దీనికోసం మల్లికార్జున రెడ్డి ఏ విధంగా పోరాడుతున్నారు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పాఠశాలకు దారి అనుకూలంగా ఉందా లేదా అనేది అడిగి తెలుసుకుందాం. మల్లికార్జున రెడ్డి గారు, ఇందాక మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు కొన్ని విషయాలు చెప్పారు. స్వయంగా ఇప్పుడు పాఠశాలను చూడడం జరిగింది. సో 3 వైపులా దారులు కనబడుతున్నాయి. సో ఏ దారి మీకు ఈ పాఠశాలకు అనుకూలంగా ఉంటుంది అనుకుంటున్నారు? అది సాధ్యమయ్యే అవకాశం ఉందా?
సార్ ఇప్పుడు 2 దారులు మీరు చూశారు, 2 దారులు మాత్రం అనుకూలంగా లేవు. 3వ దారి అటు మనకు గోడ తీసేస్తేనే ఆ రోడ్ అయితే అనుకూలంగా అయితే సార్ పిల్లలకు కానీ పేరెంట్స్ కానీ అంగన్వాడీ కూడా నడుస్తుంది కాబట్టి అందరికీ విజిబుల్ ఉంటుంది, అది ఉంటుంది. ఇంకోటి ఈజ్మెంట్ యాక్ట్ ఉంటుంది గవర్నమెంట్ చేయాలనుకుంటే, మన జిహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం కూడా వాళ్ళ గ్రేటెడ్ కమ్యూనిటీ కాదు. లేఅవుట్ ప్లాటింగ్ గోడలు ఎక్కడ ఉన్నాయి, 3 దిక్కుల గోడలు ఉన్నాయి. ఫస్ట్ ఆ 3 గోడలు తీసేయాలి. కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం, పిల్లల భవిష్యత్తు, పేద బడుగు బలహీన వాళ్ళ భవిష్యత్తు, దళిత బిడ్డల భవిష్యత్తు కొరకు మేము స్కూల్ను అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నాం. ఆ పాఠశాలలో ఇంకా ఎక్కువ మందిని చేర్చి పాఠశాలను ఒక ఆదర్శ పాఠశాల చేద్దాం అనుకుంటున్నాం. కాబట్టి ఈ 3 బాటలు పనికిరావు. అక్కడ చేస్తేనే గేటు తీసేసి గేటు పెట్టిస్తేనే బాగుంటుంది సార్. ఆ దారి ఎక్కడికి వెళ్తుంది? ఆ దారిలో పిల్లలు కానీ వాహనాలు వచ్చేటువంటి అవకాశం ఎంతవరకు సౌకర్యంగా ఉంది మీకు? ఆ వాహనం అది మెయిన్ రోడ్ కలుస్తుంది సార్. మెయిన్ రోడ్ నుంచి మళ్ళీ ఇటుక అటాచ్ అవుతుంది. పిల్లలు అక్కడి నుంచి వస్తారు, వెహికల్స్ అక్కడి నుంచి వస్తాయి. మనకు మధ్యాహ్న భోజనం మెయిన్ సార్. సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తుంది. ఇవి మీరు చూశారు కదా, అందులోకి వెళ్ళి వస్తుంటే ఎట్లుంటుంది, డ్రైనేజ్ లీక్ అవుతుంటుంది, వర్షం పడ్డప్పుడు బురద ఉంటుంది, పిల్లలు కూడా అనారోగ్యంగా గురవుతున్నారు. కాబట్టి మాకు అక్కడే కావాలని అడుగుతున్నాం. ప్రభుత్వ చట్టాలన్నీ ఉన్నాయి. కాలనీ వాళ్ళ ధన రాజకీయ అధికార బలంతో టౌన్ ప్లానింగ్ వాళ్ళని మేనేజ్ చేస్తున్నారు. టౌన్ ప్లానింగ్లో మొత్తం కవర్ పర్మనెంట్ స్టే ఒకటి ఉన్నది. కాకపోతే ఆ పర్మనెంట్ స్టే ఉన్నది ఆ ఇంటి నుంచి ఆ ఇంటి వరకే ఉంటుంది. ఇంకా ఈజ్మెంట్ యాక్ట్ ఉంటుంది. అవన్నీ బట్టి మాకు దారి ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. స్కూల్ నిర్మాణం చేసేటప్పుడు చుట్టుపక్కల దారి అనేది అవకాశం ఉందా, లేదంటే చుట్టుపక్కల ఇటు బస్తీలు వచ్చాయి, అటు కొత్త కాలనీ అంటే ఇల్లు కట్టడం జరిగింది, మొత్తం చుట్టూ అంతా కూడా బడి అనేది మూసుకుపోవడం జరిగింది దారి లేకుండా. సో ఇంతకుముందు దారి ఉండేదా దీనికి? ఇంతకుముందు కూడా సేమ్ ఇదే దారి సార్. ఇదే దారి వాళ్ళు అంటే ఇక్కడ ఉన్న టీచర్స్ కానీ హెచ్ఎం కానీ కొద్దిగా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ విధంగా జరిగింది. కొద్దిగా నేను స్కూల్ను డెవలప్ చేద్దాం, ఇంతకుముందు కూడా స్కూల్ డెవలప్ చేసిన కాబట్టి ఆ స్కూల్ అభివృద్ధి చేయాలి, స్కూల్ లాగా ఉండాలనే ఉద్దేశంతో నేను సొంతంగా ఎల్కేజీ యూకేజీ పెడుతున్నాం సార్. ఈసారి ఇప్పుడు సమ్మర్లో మొత్తం తిరిగి మనకు అడ్మిషన్లు చేసినాం, బడిబాట చేసినాం సమ్మర్లోనే గవర్నమెంట్ చెప్పకముందే. అంటే మా ఉద్దేశం ఏంటంటే పేద బడుగు బలహీన వర్గాలకు నాణ్యమైన విద్యను అందిద్దాం, ముఖ్యమంత్రి గారి ఆశయాన్ని నెరవేర్దామనే ఉద్దేశంతో పనిచేస్తున్నాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తూర్పు సైడ్ మాకు ఆ వర్తించని కోర్టు తీర్పును అడ్డం పెట్టుకొని చేస్తారు. కాబట్టి అది అక్కడ సైడు తూర్పు సైడ్ స్కూల్కి తూర్పు సైడ్ గేటు పెట్టి ఒక ఆహ్లాదకర వాతావరణం, పిల్లలు గేటు చూస్తేనే వచ్చేటట్టు చేయాలని మనస్ఫూర్తిగా ఈటీవీ ద్వారా కోరుతున్నాం సార్. ఇక్కడ కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు, చుట్టుపక్కల బస్తీలు ఉన్నారు, ఎంతమంది చాలా వరకు ఇక్కడ జీవిస్తున్నారు. కాబట్టి లక్ష్మమ్మ, ఎంతమంది మీ స్కూల్కి బడి ఉందా? పిల్లలు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు రావడానికి? ఇబ్బందే ఉంది సార్. ఇక్కడ డ్రైనేజ్ లీక్ అవుతుంటే అందులోకెళ్ళే నడుచుకుంటూ వస్తారు పిల్లలు. మాకు ఎందుకంటే 3 నెలలకోసారి ఎండుతూనే ఉంటుంది. అక్కడ నుంచి వస్తుంటే సార్ చాలా బాధపడుతున్నాడు. ఆయనకు కూడా కొంచెం మేము కూడా అనుకున్నాం, మరి సార్ మంచిగా చేస్తుండు కదా, అక్కడ రోడ్ ఇస్తేనే బాగుంటుందని అనుకున్నాం. గేట్ ఇస్తేనే మంచిది సార్, తవ్వియాలి. గేట్కు తవ్విస్తేనే పిల్లలకు కూడా సౌకర్యంగా ఉంటుంది మంచి. అది ఒక ఇంటి కోసం కాదు కదా దారి అనేది, స్కూల్ కోసం కదా, పిల్లల దిక్కెళ్ళే చేయాలి. ఆ సార్ మా ముఖ్యమంత్రి సారు అక్కడ రోడ్ ఇచ్చి మంచిగా గేట్ పెట్టిపిస్తేనే పిల్లలకి అన్నిటికీ సౌకర్యం. ఈ మధ్యకాలంలో బడిబాటకు ప్రభుత్వం శ్రీకారం చుట్టినటువంటి నేపథ్యంలో ఈసారి ఈ ప్రాథమిక పాఠశాలలో ఎల్కేజీ యూకేజీ కూడా ప్రారంభించడానికి ఇంటింటా తిరుగుతూ ఒక ప్రైవేట్ స్థాయిలో చిలకలు కూడా ప్రాథమిక పాఠశాలలో నాణ్యమైన ఉచిత విద్యను ఫీజులు లేకుండా ఒక బస్తీవాసులకు బడి పిల్లలకు అందించేందుకు తను ఒంటరిగా కృషి చేస్తున్నాడు. చుట్టూ పాఠశాలకి 3 వైపులా దారులు ఉన్నప్పటికీ 2 వైపులా రావడానికి అసాధ్యం, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఒక దారి మాత్రం పాఠశాల అనుకూలంగా ఉంది. అది ప్రభుత్వం దృష్టి సారిస్తే ఈ పాఠశాలకు ఒక బాట అనేది ఏర్పడుతుంది. దాని ద్వారా పిల్లల సంఖ్య పెంచడమే కాకుండా ఈ ప్రాథమిక పాఠశాల అనుకున్నటువంటి లక్ష్యాన్ని నెరవేర్చవచ్చు అనేది ఈ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మల్లికార్జున రెడ్డి ఆశయం. మరి దీనికి ప్రభుత్వం ఎంతవరకు చేయూతనిస్తుంది? ఈ బడికి తొందరలోనే బాటను వేస్తుందా? ఆ బాట మీద పిల్లలు నడిచి వస్తారా లేదా అనేది వేచి చూడాలి. కెమెరామెన్ నవీన్తో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లో రక్త పరీక్షల సేవలు నిలిచిపోయాయి. అధునాతన యంత్రాల పనితీరుపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరవైంది. రసాయనాల సరఫరా సక్రమంగా లేకపోవడంతో రక్త పరీక్షలు చేసే యంత్రాలు తరచూ మొరాయిస్తున్నాయి. వ్యాధి నిర్ధారణకు నమూనాలు ఇచ్చిన రోగులు రిపోర్ట్ల కోసం రోజుల తరబడి ఎదురు చూస్తున్నారు. ఫలితాలు సరైన సమయానికి రాక వైద్యులు సైతం చికిత్స అందించకపోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలోని టీ హబ్ లో రక్త పరీక్షలు నిర్వహించే యంత్రాలు 4 రోజులకోసారి మొరాయిస్తున్నాయి. ఫలితంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన పేద రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నుంచే కాకుండా ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాల నుంచి రోజుకు 600 రక్త నమూనాలు వస్తుంటాయి.
ఒక్క జిల్లా ఆసుపత్రికే రోజుకు 1500 నుంచి 2000 మంది రోగులొస్తుంటారు. ఇందులో రోజు 100 మందికి పైగా రోగులు ఇన్పేషెంట్లుగా ఆసుపత్రిలో చేరుతుంటారు. ఇలా ఆసుపత్రిలో చేరే వారితో సహా గ్రామాల్లోని రోగుల పరీక్షల రిపోర్టులు ఆలస్యంగా వస్తుండటంతో వైద్యం సకాలంలో అందటం లేదు. అధికారుల పర్యవేక్షణలేమి, రసాయనాల కొరతతో తరచూ సమస్యలు తలెత్తుతున్నాయి. యంత్రాలు ఎప్పుడు పనిచేస్తాయో, ఏ సమయంలో మొరాయిస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. టీహబ్ నిబంధనల ప్రకారం రోజుకు 136 రకాల పరీక్షలు చేయాల్సి ఉండగా ప్రస్తుతం 10 నుంచి 15 మాత్రమే నిర్వహిస్తున్నారు. మిగతా పరీక్షల కోసం రోగులు ప్రైవేట్ ల్యాబ్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతిసారి ఇదే సమస్య పునరావృతమవుతుండటంతో రోగులు, వారి బంధువులు అవస్థలు పడుతున్నారు. సరైన సమయానికి రిపోర్టులు రాకపోవడంతో వైద్యులు చికిత్స చేయటం లేదని వాపోతున్నారు. సిబిఎఫ్ ఒకటే మిగతా మాత్రం మిషన్ ఖరాబ్ ఉన్నది అని చెప్తున్నారు. ఎప్పుడు రమ్మని చెప్పలేరు, ఖరాబ్ ఉన్నాయని చెప్పిండు. చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ నేను ఆర్టీసీలోకి రావాలంటే ఈ టెస్టులు కంపల్సరీ రాసిస్తే ఇవి కావాలని ఆర్టీసీ వాళ్ళు అడిగినారు. వీళ్ళు మిషన్లు ఖరాబ్ అయినాయని చెప్పేసి ఆర్మూర్లో కానీ ఇక్కడ కానీ అదే చెప్తున్నారు. కొద్దిగా పెయిన్ వచ్చిందని చెప్పేసి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాము. వచ్చిన తర్వాత వాళ్ళు ఈసీజీ తీసుకోమని చెప్పారు. ఈసీజీ ఇచ్చిన తర్వాత బ్లడ్ టెస్ట్ కోసం అని చెప్పేసి మరి కొలెస్ట్రాల్ పర్సంటేజ్ మనం కూడా తీసుకోవాలని చెప్పేసి దానికోసం అని వెళ్తే అక్కడ బ్లడ్ టెస్ట్ చేయట్లేదు, మిషన్లు పని చేయట్లేదు అని చెప్తారు. సో మరి కనీసము ఒక చిన్న అంటే బ్లడ్ టెస్ట్ అంటే చిన్న టెస్ట్ అనుకుంటున్నాను. ఒక మలేరియా కానీ, ఒక డెంగ్యూ కానీ, ఏదైనా ఒక చిన్న ఫీవర్ కానీ తెలుసుకోవాలంటే ఎమర్జెన్సీ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లడ్ టెస్ట్ అయితే ఖచ్చితంగా చేస్తారు. ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్ అయితే బ్లడ్ టెస్ట్ చేస్తారు. సో ఆ బ్లడ్ టెస్ట్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అనేటువంటిది మొత్తము పాడైపోయింది అని చెప్పడం అనేటువంటిది ఇబ్బందిగా కలుగుతుంది. ఇది ప్రతి పేషెంట్కి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి విషయంగా భావిస్తుంది. ఆసుపత్రిలో అత్యవసర వైద్యం, అవసరమైన రోగులకు పరీక్షలు తక్షణమే చేస్తున్నామని జిల్లా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ చెప్తున్నారు. ప్రస్తుతం టీహబ్లోని యంత్రం పాడైపోయిందని, త్వరలోనే మరమ్మతులు చేయించి రక్త పరీక్షల సేవలు అందుబాటులోకి తెస్తామని అంటున్నారు. గవర్నమెంట్ జిహెచ్లో ఆల్మోస్ట్ డైలీ 1500 ఓపీ దాకా వస్తుంది దాని కింద. సో అడ్మిషన్స్ అరౌండ్ 100 దాకా అవుతున్నాయి దాని కింద. సో అందరికీ ఆల్రెడీ అడ్మిట్ అయిన పేషెంట్స్కేనో ఇంపార్టెంట్ ఓపీ కేసెస్కి రిక్వైర్డ్ టెస్ట్లన్నీ కూడా ఎమర్జెన్సీ కింద అవసరమైన టెస్ట్లన్నీ చేస్తున్నారు దాని కింద. సో ఒకవేళ శాంపుల్స్ ఏమైనా ప్రాబ్లమ్ ఏమైనా కొద్ది టీహబ్లో కూడా ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా కూడా ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్స్ అని బేసిక్గా మాన్యువల్ కింద చేస్తున్నాం కింద. టీహబ్ సిరమ్ అనలైజర్ కొంచెం అది ప్రాబ్లం వచ్చింది. సర్వీసింగ్ సిఎంసీ ఉన్న వాళ్ళకి ఇంటిమేట్ చేస్తాము. వాళ్ళు మండే కల్లా క్లియర్ చేస్తాం. నెక్స్ట్ మండే కల్లా క్లియర్ చేస్తారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తరచూ యంత్రాలు మొరాయించకుండా చర్యలు చేపట్టాలని, వైద్య సేవలు సరైన రీతిలో అందించేట్లు చూడాలని ప్రజలు కోరుతున్నారు.